అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బన్నీని విచారించారు. తర్వాత బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ను తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనల తర్వాత న్యాయస్థానం అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. నాంపల్లి కోర్టులో కాస్త క్రితమే పుష్ప హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఇదే సందర్భంలో మరొక హైకోర్టులో కూడా అల్లు అర్జున్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టులో ఆ అంశం మీద కూడా ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ తరఫున అర్షద్ రెడ్డి సీనియర్ న్యాయవాది తన వాదన కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఉన్న హైకోర్టులో జరిగే వాదనలో మనకు తెలిసినంత సమాచారం మేరకు ఆ థియేటర్ వెళ్ళడానికి ఆయన సినిమా నటుడు అంటే హీరో కాబట్టి అనుమతి తీసుకున్నాడని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున జీపీ ఇప్పటికే తన వాదనలు కూడా వినిపిస్తున్నారు. అయితే అనుమతి తీసుకున్నారు కానీ హీరో థియేటర్కి వస్తే అక్కడ పబ్లిక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, తోపులాటలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళని పిలవద్దు అని పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పారు అని చెప్పేసి జీపీ తన వాదన కొనసాగిస్తున్నారు. అయితే థియేటర్ యాజమాన్యానికి హీరోకి విషయం చెప్పారని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ చెబితే ఎలా చెప్పారని చెప్పేసి ప్రభుత్వం తరఫున జీపీని ప్రశ్నించింది. అయితే ఇదే అంశంలో ఇంకా ఏదైతే హైకోర్టులో అల్లు అర్జున్ ఫస్ట్ పిటిషన్ వేసినారో ఈ పిటిషన్ మీదన తన మీద ఉన్న ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. దాని మీదనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో మరోవైపు హైకోర్టులో ఈ అల్లు అర్జున్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ పై వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో చివరికి హైకోర్టు ఎలా తీర్పిస్తుందనే అంశం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వాదన జరుగుతున్న సమయంలో ఇక్కడికి అల్లు అర్జున్ మామ తండ్రి అల్లు అరవింద్ అదేవిధంగా త్రివిక్రమ్ అదే దిల్ రాజు కూడా హైకోర్టుకు చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే హైకోర్టులో కూడా ఏదైతే అల్లు అర్జున్ పార్టీ పిటిషన్ వేశారో ఇరువైపులో కూడా వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయని మనం చెప్పవచ్చు. మనకున్న సమాచారం మేరకు అక్కడ ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అయితే హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును యథావిధిగా ఉంచాలని చెప్తుందా, లేకపోతే నాంపల్లి కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిస్తుందా అనే అంశంలో నీకు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ అభిమానులు కానీ
ఇప్పటికీ వాళ్ళు కూడా హైకోర్టులో ఏం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘటన మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఏదైతే పుష్ప 2 సందర్భంగా విడుదల సందర్భంగా జరిగిన ఘటనలో దిల్సుఖ్ నగర్ చెందినటువంటి భాస్కర్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా 4వ తేదీ రాత్రి ప్రీమియం షోకి సినిమాకి వెళ్లారు. అక్కడ జరిగిన ఘటనలో భాస్కర్ భార్య మృతి చెందగా, రేవతి మృతి చెందగా ఆయన కుమారుడు కూడా చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కూడా స్పందించినట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అల్లు అర్జున్ కు దీనికి సంబంధం అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారంగా వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ కు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. అయితే అదే భాస్కర్ పోలీసు వారికి మాత్రం ఒక పిటిషన్ లో జరిగిన ఘటన మొత్తం కూడా వివరించారు. 9:40 ప్రాంతం, రాత్రి 9:40 ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అభిమానులు చూసుకురావడంతో అక్కడ ఊపిరాడక స్పృహ తప్పి కోల్పోయిందని చెప్పేసి ఆయన పిటిషన్ రాశారు. ఇప్పుడు తాజాగా అదే భాస్కర్ కాసేపు క్రితమే మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఈ అల్లు అర్జున్ కి దీనికి సంబంధించి చెబుతున్నారు. అయితే ఈ అన్నిటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు హైకోర్టులో ఇంకా క్వాష్ పిటిషన్ పై వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే మాత్రం ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.